బిల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇంద్రేశం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఇంద్రేశం జహీరాబాద్ లో సరిపడా కోరం లేకపోవడంతో ఎన్నిక నిలిపివేశారు అధికారులు. జహీరాబాద్ చైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు హాజరైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రాకపోవడంతో అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డుల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 విజయం సాధించారు. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 20 కావడంతో హంగ్ నెలకొంది. సంగారెడ్డి జిల్లాలోని 2 ప్లేసుల్లో కూడా చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పివి రావు మనకు అందుబాటులో ఉన్నారు. పివి రావు, ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా 17 మున్సిపాలిటీలకు ఎన్నిక పూర్తయిపోయింది. ఇంద్రేశం, అదేవిధంగా జహీరాబాద్, ఈ 2 మున్సిపాలిటీలు కూడా కోరం లేకపోవడంతో ఈ 2 వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు ఎంపిక పూర్తయిన దాని ప్రకారం 9 కాంగ్రెస్ పార్టీకి 8 బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని దక్కించుకోగలిగింది. ముఖ్యంగా ఇస్లాపూర్ లో చాలా నాటకీయ పరిణామాల మధ్య అక్కడ ఏదైతే పీఠం కైవసం చేసుకోవడం కోసం బీజేపీ గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒకే కారులో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని మున్సిపాలిటీని దక్కించుకోవడం జరిగింది. బీజేపీ కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 ఇంద్రేశం, జహీరాబాద్, ఈ 2 కూడా వాయిదా పడ్డాయి కాబట్టి ఈ రెండిట్లో కూడా దాదాపుగా బీఆర్ఎస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇంద్రేశంలో బీఆర్ఎస్ కి 9 వార్డులు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 6 వచ్చాయి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశం అయితే రేపు కనిపిస్తా ఉంది మీటింగ్ వచ్చినప్పుడు. ఎందుకంటే రేపు వాయిదా వేశారు రెండింటికి. రేపటి సమావేశంలో బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసే నేపథ్యంలో తప్పనిసరిగా అక్కడ ఇంద్రేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక జహీరాబాద్ లో మొత్తం 37 వార్డులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ 15, కాంగ్రెస్ పార్టీ 14 వచ్చాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే బీజేపీకి 21 మంది వార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 3 సపోర్ట్ చేసిన 19 కింద దాటిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జహీరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ అక్కడికి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా అక్కడ నమోదు చేసుకుని వెళ్ళినప్పటికీ కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఇంద్రేశం కూడా దాదాపుగా వాయిదా పడటంతో రేపటికి ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. సంధ్య, ఓకే, రేపు పక్కాగా చైర్మన్, ఉప చైర్మన్ కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అయిపోవచ్చు సంధ్య. ఎందుకంటే ఇవాళ మొత్తం 19లో 17 ఏ అలజడి లేకుండా ఒక ఇస్లాపూర్ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా దాదాపు ప్రశాంతంగానే ఎన్నిక ముగిసింది. ఈ 2 మాత్రమే కోరం లేకపోవడం వల్లనే వాయిదా వేశారు. ముఖ్యంగా జహీరాబాద్ చాలా కీలకంగా కలిసింది. నువ్వా నేను అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా ఎంఐఎం, ఇండిపెండెంట్ కూడా గైర్హాజరయ్యారు, రాలేదు. దాంతోనే అక్కడ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఇంద్రేశం కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో అందరూ వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం అవుతుంది. బీజేపీ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేసే నేపథ్యంలో దాన్ని కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఉన్నటువంటి హెమహిమీల నాయకులు ఉన్నటువంటి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ 2 కూడా కైవసం అయితే బీఆర్ఎస్ పార్టీదే ఆధిక్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 10 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు అవుతుంది. కేవలం 9తోనే కాంగ్రెస్ పార్టీ సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మున్సిపాలిటీలలో. సంధ్య, రైట్, పివి రావు.